ఈ శీతాకాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి రావడం అనేది సహజంగానే ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ రసంతో కనుక 2 ముద్దల అన్నం తిన్నారంటే ఇట్టే ఎగిరిపోతుంది. అంత రిలీఫ్గా ఉంటుంది. శొంఠి మిరియాల రసం అయితే మేము ఈ శీతాకాలం వస్తే చాలా ఎక్కువగా చేసుకుంటాం. మరి మీరు ముందుగా అయితే చింతపండుని తీసుకొని నీళ్లు వేసుకొని నానబెట్టుకొని రసాన్ని రెడీ చేసుకోవాలి. ప్యాన్ని స్టవ్ మీద పెట్టి మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేసేసి లో ఫ్లేమ్ మీద లైట్గా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో కానీ రోట్లో కానీ వేసుకోవాలి. ఇందులోనే శొంఠిని కూడా వేయాలి. శొంఠి అనేది గొంతు నొప్పికి, జలుబుకి చాలా బాగా పనిచేస్తుంది. చింతపండు రసంలో రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కరివేపాకు వేసి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్ మీద మరిగించాలి. ఒక పొంగు వచ్చాక మిరియాలు, శొంఠి పొడి వేసేసి మీడియం ఫ్లేమ్ మీదే 10 నుంచి 15 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆపేయాలి. తర్వాత పోపు అనేది పెట్టేసి ఈ రసాన్ని కూడా అందులో వేసేసి స్టవ్ అనేది ఆపేస్తే శొంఠి మిరియాల రసం రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.